నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏసీబీలో ఉండేది పోలీసులే. అలాని పోలీస్ శాఖలో అవినీతిని గుర్తిస్తే వదిలిపెట్టరు. కాకపోతే బిగ్ షాట్స్ ఏసీబీ వలకు చిక్కడం అనేది అరుదు. ఎక్కడో సర్వీస్ మధ్య ఉన్నవారు ఈజీగా వల్లో పడతారు. లంచం తీసుకునే ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. అయితే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏసీబీ సోదాల్లో దొరకడం ఎప్పుడో కానీ జరగదు. కానీ దొరికితే సంచలనమే. ఏదో సర్వీస్లో కక్కుతి పడ్డారని, బాగానే వెనకేసుకున్నారని అనుకుంటూ ఉంటాం. కానీ తెలంగాణలో ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ భీమిరెడ్డి వ్యవహారం పెను దుమారం రేపుతుందని చెప్పాలి. 14 రోజుల రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు డిఎస్పీని తరలించడం జరిగింది. దాదాపు దీనికి గల కారణం ఏసీబీ సోదాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఆ దాడుల్లో ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. అయితే ఈ అవినీతి వ్యవహారం పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో బంగారం, అంటే 2 కిలోల బంగారం, ఆల్మోస్ట్ 20 కిలోలకు పైగా వెండి, అంటే ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా విదేశీ మద్యం కావచ్చు. ఇలా కర్ణాటకలో అయితే 44 ఎకరాల భూమి, ఇట్లా చాలా చోట్ల ఇటు తెలంగాణలో కర్ణాటకలో కూడా భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద పోలీస్ శాఖలో ఒక ప్రకంపన సృష్టిస్తుందని మనం చెప్పాలి. అసలు భీమిరెడ్డి ఎవరికి బినామీ, ఆస్తులకు బినామీలు ఎవరు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఏదైతే చార్ధామ్ యాత్ర కూడా చేశారో మేలో, ఆ టైంలో ఆయన ఒక డైరీ మెయింటైన్ చేసుకుని ఆ డైరీలో ఎవరెవరి దగ్గర ఎంతెంత ఆస్తులు ఉన్నాయి ఆ లిస్టు కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఆ డైరీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ విచారణ దీనికి సంబంధించి కీలకంగా మారినట్టు కూడా తెలుస్తోంది. కళ్ళు చెదిరే ఆస్తుల సంపాదనలో భీమిరెడ్డికి అసలు సహకరించింది ఎవరైనా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. భీమిరెడ్డి అరెస్ట్ విషయంలో మేనమేషాలు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన కొంత అస్వస్థ ఉందని తర్వాత అరెస్ట్ చేయడం, తర్వాత ఇది కూడా ఒక డ్రామా అని, ఇదంతా ఎవరికి తెలియదని ప్రజల్లో ఇలాంటి డిస్కషన్స్ కూడా నడుస్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్లోనే అవినీతి అనకొండగా ఎందుకు వ్యాఖ్యానాలు వస్తున్నాయి అని నిలదీస్తూ ఉన్నారు. భీమిరెడ్డికి బినామీగా మరో 4 పోలీస్ బాసులు ఉన్నారనేది కూడా మరో చర్చ. అయితే వారెవరు? భీమిరెడ్డి అవినీతి వ్యవహారం కాకి శిబిరంలో ఎందుకు గుబులు రేపుతోంది? ఐటీ కావచ్చు, ఈడీ విభాగాలు కూడా భీమిరెడ్డి అవినీతి చిట్టాపై ఫోకస్ పెట్టాయా? పోలీస్ శాఖలో ఏసీబీ సోదాలు కామన్ అయినా డిఎస్పీ భీమిరెడ్డి గురించే ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతోంది? కంచె చేను మేసినట్లుగా సాగిన ఈ అవినీతి మేతలో పాత్రదారులు ఎవరు అనేటువంటి చర్చ నేపథ్యంలో కూడా ఇవాల్టి మన ఈ డిబేట్లో డిస్కస్ చేయడానికి జాయిన్ అవుతున్నారు గిరిప్రసాద్ గారు, కన్వీనర్ విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నుండి. గిరిప్రసాద్ గారు నమస్కారం అండి. రైట్, ఒకసారి మీ ఆడియో మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి, చెక్ చేసుకోండి సార్. అట్లనే మనకు కొద్దిసేపట్లో పూర్ణచంద్రరావు గారు జాయిన్ అవుతారు. వారు రిటైర్డ్ ఐపీఎస్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్, ఏఐబిఎస్పి. ద సేమ్ టైం మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. అయితే ముందుగా గిరిప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గిరిప్రసాద్ గారు, భారీ స్థాయిలో ఇప్పుడు క్లియర్గా ఉందండి, భారీ స్థాయిలో కూడా నగదు, అటు విదేశీ మద్యం, ఇదంతా కూడా అంటే రీసెంట్గా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు కూడా, అంటే ఆ ఇంట్రడక్షన్లో ఎస్ఐలు ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, అక్రమార్జన చేశారు అది ఇది అని వార్తలు వస్తూ ఉంటాయి. ఒక చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి దొరకడం అనేది దొరికితే మాత్రం ఈ స్థాయిలోనే అనేటువంటి చర్చ. అలానే ఆయన హెల్త్ ఇష్యూ ఉంది అని తర్వాత అరెస్ట్ చేయడం గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. దీన్ని అసలు ఏ విధంగా చూడాలంట? జనరల్ గా ఈ విషయం ఏం చెప్పాలంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ డీజీపీ అడ్మినిస్ట్రేషన్ అని ఒకళ్ళు ఉంటారు, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి రిపోర్ట్స్ లేకుండా ఏమి ఉండవు. ఎప్పుడైతే అధికారులు ఈ రకంగా ఈ రోజు నైటే భీమిరెడ్డి ఇంటి నుంచి 3.60 లక్షలు, తర్వాత ఏదైతే బినామీ నుంచి ఒక 40 లక్షలు, సుమారు 2 కిలోల బంగారు, ఇదంతా నైట్ లో వచ్చింది కాదండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కరప్షన్ అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళ మీద ఆల్రెడీ ఏసీఆర్ అంటే రికార్డ్స్ ఉంటాయి, యాన్యువల్ రికార్డ్స్. ఆ రికార్డ్స్ లో కూడా వాళ్ళకి బ్యాటరీ మార్క్స్ ఉంటాయి. ఎందుకని అధికారులు ఇట్లా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ అకాడమీలో స్పెషల్ గా ట్రైనింగ్ ఇయ్యారో అది ఒకటి పాయింట్, ఫస్ట్ పాయింట్. సెకండ్, పోలీస్ అధికారులు ఒకరే కాదు, ప్రతి విభాగంలో కూడా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఇదే స్థాయిలోనే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈవెన్ ఎంఆర్ఓలు కూడా ఈరోజు 100 కోట్ల డబ్బులు పట్టుబడింది, దొరికింది మొన్న. ఇక్కడ ఏమైతుంది అంటే, సగటు మనిషి వాడు బతకాలంటేనే కష్టం అన్నప్పుడు వీళ్ళని చూస్తే ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాల్యూ పోతుంది,
అది వాళ్ళకి తెలుసు, తెలియదని కాదు. డీజీ గారికి, అడిషనల్ డీజీ పర్సనల్, అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషను, వీళ్ళంతా బాధ్యులే. ఇప్పుడు ఎట్లయితే హైకోర్టులో ఇప్పుడు ఏది రెస్పాండెంట్స్ గా వేస్తారో ఆ రకంగా ఏసీబీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా రెస్పాండెంట్స్ గా చేయాలి. దేని ఓన్లీ ఇది ఏసీబీ వాళ్ళు హైకోర్టులో కూడా సబ్మిట్ చేయాలి. ఇట్లాంటివి ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడక్కడ చేతులు కట్టుకొని వదిలేస్తారు, మళ్ళీ ఇంకొకటి అట్లే చేస్తాడు. ఏమైతుంది లేవాయా అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అన్ని కోట్లు వాడు ఆదాయం ఉన్నప్పుడు వాడికి ఏమవసరం ఉద్యోగం? కాబట్టి సోఫార్ వాళ్ళు బాగా సంపాదించుకుంటారు కాబట్టి ఉద్యోగం అంటే నిర్లక్ష్యం. ఇంకొకటి, ఇది ఏదో ఒక వ్యక్తి డిఎస్పీ స్థాయి వ్యక్తి చేసిన పని అయితే కాదు. రైట్, అదే నేను అడగబోతున్నా గిరిప్రసాద్ గారు. ఎందుకంటే ఇక్కడ హోంగార్డ్ కావచ్చు, వాచ్మెన్ పేర్లు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ బినామీలుగా ఉన్నారని అంటున్నారు. ఈయన ఒక్కడు చేసింది కాదు, ఏదో పెద్ద హస్తాలే ఉన్నాయి ఇందులో అనేటువంటి ఇది కూడా బయటకు వస్తుంది. కాబట్టి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మనకి పూర్ణచంద్రరావు గారు జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు నమస్కారం అండి. పూర్ణచంద్రరావు గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి. ఎస్ సార్, ఆడిబుల్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద దీనికి సంబంధించి మీ వ్యూ ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే నార్మల్గా పోలీస్ అధికారులు ఎక్కడైనా రక్షకులుగా ఉంటారు అది ఇది అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఇంత పెద్ద హైయెస్ట్ పొజిషన్లో ఉండి ఇప్పుడు ఇలాంటి ఒక న్యూస్ వింటున్నప్పుడు మీ వ్యూ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు? పోలీసు శాఖ రక్షణ శాఖే, అందులో అనుమానం ఏముంది? ఈ రోజున శాంతి భద్రతలు బాగున్నాయంటే ఈ రాష్ట్రంలో పోలీసుల సమర్థతే కారణం. సో మీరు నక్సల్ తీవ్రవాదం దగ్గర నుంచి డకాయిటీస్, రాబరీస్ దగ్గర నుంచి తీసుకున్న క్రైమ్ ఏదైనా సరే కంట్రోల్లో ఉంది, అందులో ఏ రకమైన అనుమానం లేదు. సో అవినీతి అనే దాని విషయంలోకి వచ్చేటప్పటికి అవినీతి పోలీస్ శాఖలోనే కాదు అన్ని శాఖల్లోనే ఉంది. ఈ డిపార్ట్మెంట్లోనే కాదు, అసలు మీకు అవినీతి లేని శాఖే లేదు, ఓ అంగమే లేదు. ప్రతి ఈ అవినీతి తోడ్పడే రంగాలన్నీ ఉన్నాయి. న్యాయ రంగం ఉంది, మీడియా ఉంది, తర్వాత మేధావులు ఉన్నారు. అందరూ కూడా ఈ అవినీతిని ప్రోద్బలం చేసేవాళ్ళే. యథా రాజా తథా ప్రజ. సీఎంఏ అవినీతి పరుడైనప్పుడు, మంత్రులు అవినీతి పరులైనప్పుడు, ఎమ్మెల్యేలు అవినీతి పరులైనప్పుడు వాళ్ళు ఏదైతే శాసిస్తున్నారు, ఈ రోజున ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ శాసిస్తున్నారు. వాళ్ళు శాసనాలు చేయాల్సిన పోయి వాళ్లే సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లే అవినీతిని దగ్గరుండి ప్రోత్సహించి అవినీతి చేసే అధికారులతో పాటు ఒక నెక్సెస్ గా ఫామ్ అయి చేస్తున్నారు. అది రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లా. ఇప్పుడు మనం ఏదో ఒక కేసు పట్టుకోగానే దాని గురించి మనం చాలా చర్చలు చేస్తూ ఉంటాం. కానీ నేనేమంటానంటే భీమిరెడ్డి లాంటి వాళ్ళని చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమందిని ప్రభుత్వం వదిలేసిందో మనం చూడాలి. ఇప్పుడు ఏసీబీ ఎట్లా పనిచేస్తుందంటే, నేను డీజీ ఏసీబీగా 4.5 సంవత్సరాలు పనిచేశాను. ఎంఐ ఆడిబుల్ అండి? వినిపిస్తున్నారండి, చెప్పండి. వినిపిస్తాం. సో దీనిలో పాయింట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దాని మీద ఏసీబీ వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకే యాక్ట్ చేస్తారు. ఏసీబీ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రొయాక్టివ్ ఏజెన్సీ కాదు. మామూలుగా దొంగతనాలు, దోపిడీలు కంట్రోల్ చేయాలంటే సస్పెక్ట్స్ కూడా మామూలు పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంట్రాగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, సెర్చెస్ చేయొచ్చు, అనుమానితుల్ని పట్టుకోవచ్చు, పట్టుకుని కేసులు పెట్టచ్చు. ఈ ఏసీబీ అట్లా చేయదు. ఏసీబీ ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు బలంగా ఉంటే తప్పిస్తే కేసులు టేకప్ చేయవు. అది కూడా తప్పని అనటానికి లేదు, ఎందుకంటే అలా ఉంటేనే కరెక్ట్ అయినటువంటి పని విధానం. అలాగే ఏసీబీ వాళ్ళు కూడా మామూలు క్రిమినల్స్ వెతికినట్టు, ఇందాక ఆయన చెప్పినట్టు, గిరిప్రసాద్ గారు చెప్పినట్టు ఇళ్లలో పోయి నిన్నెంత బంగారం ఉంది, ఇవాళ ఎంత బంగారం ఉంది అని చెక్ చేసే పరిస్థితులు ఉండవు. ఏ అధికారి కూడా, పై అధికారి అయినా సరే, కింద అధికారులు ఇళ్లకెళ్ళి చెక్ చేయాలనేది ఏ రకంగానూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. అలాంటివి జరగవు. తెలుసు అనుకుని ఉన్నాయి అనుకుని మనం చేయడానికి లేదు. అందువల్ల ఏంటంటే ఎవిడెన్స్, పూర్తి ఎవిడెన్స్ రావాలి. ఏసీబీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవిడెన్స్ వచ్చినాకనే దాన్ని బేరీజు వేసుకుని, చెక్ చేసుకుని, ఆస్తుల చిట్టాలు కలెక్ట్ చేసుకుని అప్పుడే వాళ్ళు
రైడ్ చేస్తారు, పట్టుకుంటారు, అరెస్టులు చేస్తారు. అసలు గతంలో అయితే అరెస్ట్ చేసే ప్రొవిజన్ కూడా లేదు. మోహంతి గారు డీజీగా ఉన్న హయాంలోనే అంటే ఒకటి చెప్పండి పూర్ణచంద్రరావు గారు, ట్రాప్ కేసుల్లో తప్పిస్తే పూర్ణచంద్రరావు గారు ట్రాప్ కేసుల్లో తప్పిస్తే ఇటువంటి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసుల్లో అరెస్టులు కూడా లేవు. అందుకనే ఈ పని మీద అలా కాదు, అలా అంటే ఇన్ని వందల కోట్ల ఒక్కొక్క చోట 200 కోట్లకు పైగా అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు, కూడా మనం మీడియాని చూసి కంగారు పడి చేసేదాన్ని. నేను కూడా చాలా కేసులు చేశాం కదా, ఇదిగో తోక అదిగో పులి. మీడియా ఏం చేస్తుందంటే పెద్ద కేసులు పట్టుకున్నట్టుగా వాళ్ళే మేము పెద్ద వార్త రాశామని చెప్పడం కోసం రాస్తారు మీడియా వాళ్ళు. అది యాక్చువల్ గా ఈ అధికారులు ఎవరి మీదనైతే ఈ ఆరోపణలు ఇట్లా వచ్చినాయో అంటే న్యూస్ లో నిజం లేదంటారా? అందులో నిజం లేదంటారా? నేను చెప్తాను, అరే లెట్ మీ కంప్లీట్. ఇవి ఖచ్చితంగా 20 కోట్లు ఉంటే 200 కోట్లు అని చెప్పి ప్రచారం చేసుకోవటం కూడా ఈ మీడియాకు కూడా ఎలా అలవాటు పడిందంటే ఈ రోజున ఏదో జరగంగానే ఇదిగో తోక అదిగో పులి కార్యక్రమం మొదలుపెట్టి అసలు మీడియా స్వచ్ఛంగా పోయి సెక్రటేరియట్లో ఎన్ని కేసులు ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ మీద ఎత్తేసిందో తీయమనండి మీడియాని. ఇంతవరకు దాన్ని ఎవరు మాట్లాడరు. నేను చూశాను ఏసీపీ డీజీగా మేము ఎన్నో కేసులు పట్టుకుని ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వంలోని పెద్దలు ఈ అధికారులు అవినీతి అధికారులు పోయి మేనేజ్ చేసుకుని వచ్చి ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ళు డ్రాప్ చేయించుకుంటారు. ఎవరు డ్రాప్ చేయించుకుంటారండి? ఎవరైతే ప్రభుత్వంలో పట్టు ఉంటుందో వాళ్ళే డ్రాప్ చేయించుకుంటారు. పట్టు లేని వర్గాలు ఉంటాయి కొన్ని, ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు. వాళ్ళకేమి ఎవరు ఎమ్మెల్యే మాటినడు, ఎమ్మెల్యే చెప్పిన ముఖ్యమంత్రి మాటినడు, వాళ్ళ కేసులు ఎవరు తీయలేరు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సేమ్ భీమిరెడ్డి కేసు అది వాస్తవం అని మనం అనుకుందాం, రేపు పొద్దున ఏసీబీ పంపించింది అనుకుందాం, ప్రభుత్వంలో ఆ కేసుని డ్రాప్ అవుతుందో లేదో కూడా మీరు ఇదే పద్ధతిలో కనుక మానిటర్ చేస్తేనే ఈ కేసుకి 10 స్థానాలు అర్థమవుతాయి. ఇట్లా కాదు, అసలు మీరు చేయాల్సింది ఏంటంటే మీడియా నుంచి కూడా చేయాల్సింది ఏంటంటే అసలు ఎన్ని కేసులు ఎవరి మీద ఎత్తేసారు. కేసులు పట్టుకోవటంలో ఏం పెద్ద పక్షపాతం ఉండదు. ఎందుకంటే ట్రాప్ కేసులు చూస్తాం, రెడ్డి అధికారి రెడ్డి దగ్గరే లంచం తీసుకుంటాడు, ఒక ఎస్టీ అధికారి ఎస్టీ దగ్గరే లంచం తీసుకుంటాడు, ఒక ఎస్సీ అధికారి ఎస్సీ దగ్గరే లంచం తీసుకుంటాడు, ఒక బీసీ అధికారి బీసీ దగ్గరే లంచం తీసుకుంటాడు, తెలంగాణ అధికారి తెలంగాణ వాడి దగ్గరే లంచం తీసుకుంటాడు, ఆంధ్ర అధికారి ఆంధ్ర వాడి దగ్గరే లంచం తీసుకుంటాడు. అందువల్ల ఈ లంచాలు తీసుకోవటం పట్టుకోవటంలో ఏసీబీలో 99.9% నిష్పక్షపాతంగా జరుగుతుంది. కానీ తరువాత ఈ కేసులు రేపు పొద్దున మీరు ఇప్పుడు ఒకటి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే పట్టుకున్నాడు కదా అని చెప్పి దాన్ని డిస్కస్ చేస్తున్నాం, అంతటితో మనం ఆగుతున్నాం. అది కాదు మనం చేయాల్సింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సెక్రటేరియట్లో ఎన్ని కేసులు కోర్ట్ గవర్నమెంట్ తొక్కేసింది అనేది మనం చూడాలా. దానికి ప్రాతిపదిక ఏంటి? రైట్, పాలక కులాలకు చెందిన అధికారుల మీద ఆ కేసులు సగానికి సగం తీసేస్తారండి. అతను ఈ గవర్నమెంట్ కాకపోతే వచ్చే గవర్నమెంట్ అయినా అతనికి రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఆ రిలీఫ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. పైగా మీరు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ 20 కోట్లు అయినా కానీ ఇతని దగ్గరున్న మనీ రిసోర్సెస్ ఎంత ఉంటాయంటే అడ్వకేట్ని బాగా డబ్బులు ఇచ్చి అడ్వకేట్లు పెట్టుకుంటాడు. ఆ అడ్వకేట్ల పని ఏంటండి? డబ్బులు ఎంత బాగా ఇస్తే అంత ఆ కేసుని అతనికి మరి రిలీఫ్ తేవటమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పనిచేస్తారు అడ్వకేట్స్ కూడా. జడ్జెస్ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అవినీతి కేసుల మీద విచారణ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎన్నాళ్ళు పడుతుంది ఈ న్యాయ వ్యవస్థ? ఎంత డిలే చెప్పండి? 100 కేసుల్లో 50 కేసులు ప్రభుత్వం ఎత్తేస్తే ఈ 50 కేసుల్లో వీళ్ళు అసలు విచారణే చేయరు. అసలు ఏంటో నాకు అర్థం కాదు. మనం ఇప్పుడు కరప్షన్ కేసెస్ చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసు కానీ అట్లానే నడుస్తూ ఉంది. మరి వాళ్ళందరూ ఆదర్శవంతులు కదా భీమిరెడ్డిలకి? నాకు చెప్పండి, ఈ వ్యవస్థ ఎంత అన్యాయంగా సాగుతూ ఉంది. మనం లార్జర్ పర్స్పెక్టివ్లో ఈ కేసులన్నీ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క అధికారులు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే పైన ప్రభుత్వ నేతలు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎంత అవినీతి పరులు, అదే మాదిరిగా అధికారులు కూడా తయారయ్యారు. అందులో ఇతను ఒక ఎగ్జాంపుల్. పట్టుబడిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు, అది నిజమే. గిరిప్రసాద్ గారు చెప్పినట్టు పట్టుకోవటం అంత ఈజీ కూడా కాదు. చట్టపరంగా చాలా రకాలైన అవరోధాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. రైట్ సార్. గిరిప్రసాద్ గారు, ఇందాక నేను అన్నట్లు మచ్చుక్కే ఇప్పుడు భీమిరెడ్డి గారి వ్యవహారం కాకపోతే
పట్టుబడిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నారు. బినామీల విషయంలో వచ్చినా కూడా ఏదో హోంగార్డు లేదా కానిస్టేబుల్ ఇలానే పోలీస్ శాఖలు ఉన్నటువంటి 4 పోలీస్ బాసులు ఉన్నారు, భీమిరెడ్డికి బినామీ కానీ ఇదే వింటున్నాం. కానీ చాలామంది అసలు పెద్ద వ్యక్తులు చాలామంది ఉండే ఉంటారు, వాళ్ళని చాలామందిని కూడా పట్టుకోలేదనేది కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. పూర్ణచంద్రరావు గారు మీరేమంటారు, మీ పర్సెప్షన్ ఏంటి? ఇప్పుడు సార్ కూడా సీనియర్ ఆఫీసర్. అవును. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు సార్ ఏమన్నారంటే మీరు సెక్రటరియట్ లో చేయమన్నారు. మీరు వాస్తవాలను గ్రహించి ఈరోజు మనకు అందుబాటులో ఉన్నవి ఏంటంటే లోకాయుక్త కోర్టు కూడా ఆల్రెడీ ఉంది, లోకాయుక్త ఆల్రెడీ ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటిను యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఇప్పుడు దీని బిహైండ్ ది స్క్రీన్ హైయర్ అథారిటీస్ కి సోఫార్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంట్రోల్ చేసే దానిలో వాళ్ళు కూడా వైఫల్యం పొందుతున్నారు అనేది ఇక్కడ నా పాయింట్. ఎందుకంటే ఒక డిఎస్పీ ర్యాంక్ అనేది జనరల్ ర్యాంక్, కొన్ని వేల మంది ఉంటారు డిఎస్పీ. సేమ్ టైం ఏంటంటే ఎస్ఐలు ఇప్పుడు గేటెడ్ ఆఫీసర్ ర్యాంక్ వేరు, ఐపీఎస్ ఆఫీసర్ల వాళ్ళ అసోసియేషన్ వేరు ఉంటుంది, వీళ్ళది ఎస్ఐ అండ్ బిలో ర్యాంక్స్ వేరు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క ఏసీఆర్స్ ఎప్పుడైతే ఈ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ లో దానికి కూడా డబ్బులు ఇచ్చి రాయించుకుంటారు వాస్తవాన్ని. అంటే నా మీద ఏముండకుండా చూడరా నాయన అని. ఇక్కడ ఒక వ్యవస్థాగతమైన లోపాలు డిపార్ట్మెంట్ లో చాలా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే నిజాయితీ పరులైన ఆఫీసర్లు లేరని కాదు, ఉన్నారు. ఇప్పుడు మన గోపీనాథ్ రెడ్డి గారు, ఇంకోరు మన వికే సింగ్ గారు, వీళ్ళంతా ఒక పెద్ద పెద్ద మాన్యువల్స్ రాశారు, అంటే కొన్ని గ్రంథాలు రాశారు దీనిపై. అయితే ఏంటంటే వాళ్ళని ఒక రకంగా చూస్తారు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ రాస్తే వాళ్ళ మీద పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ అయితే ఏం జరుగుతుందంటే ఈ కరప్షన్ అనేది ఇప్పుడు ఒకడో ఇద్దరో చేస్తే పర్వాలేదు, ఫ్రమ్ ది టాప్ టు బాటం చేసినప్పుడు ఎవరిని మాట్లాడతారు, ఏం చేస్తారు. ఇందాక సార్ అన్నట్టు యథారాజ తథా ప్రజ అన్నప్పుడు ఫస్ట్ ప్రజలు రాజు వదిలేయండి, ప్రజలు పోయి డైరెక్ట్ గా మీకు ఇది ఇస్తాం మాకు సెటిల్ చేయండి అని ముందుకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఆఫీసర్లకు అది అవకాశవాదిగా దొరుకుతుంది, ఆయుధం దొరుకుతుంది. సో ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా లక్షలు కోట్లు ఇచ్చేసే బాపతులు ఉన్నారు. సో అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కరప్షన్ కేసుల్లో ఒకవేళ మీరు ఏసీబీకి వరకు పోయింది అంటే ఇంకా అది తీవ్రమైన స్థాయి. ఇంకా ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా భరించలేక అక్కడికి పోయిన సందర్భం అన్నమాట. సో అక్కడ ఎవిడెన్స్ పక్కా తీసుకొని చేస్తారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆఫ్టర్ ఏదైనా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాడిని రిమాండ్ చేసే వరకే మన పోలీసుల బాధ్యత. తర్వాత రిమాండ్ తీసుకున్నాక వాడు బెయిల్ తీసుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, అది డిటాచ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ కరప్షన్ అనేది వాళ్ళ ఏసీఆర్స్ కానీ ఇంకా ఏదైనా కానీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు, వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో వేయడం, ఓపెన్ గా పబ్లిక్ గా వార్నింగ్లు ఇవ్వడం అనేది ఈ డిపార్ట్మెంట్ చేయలేని పరిస్థితి. అది ఎప్పుడైతే వస్తుంది, ఇప్పుడు డీజీ గారు సిపి ఆనంద్ గారు ఉన్నారు, ఆయనకి ఏం తెలియదు చెప్పండి, తెలియదా? ఇట్లాంటివన్నీ తెలుసు. కానీ పబ్లిక్ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రకటనలు ఎక్కువైపోతున్నా కానీ ఈ అధికారులు ఇట్లా చేస్తున్నప్పుడు మన పరువు ఎట్లా పోతుంది అనేది ఒక డీజీ స్థాయి, అడిషనల్ డీజీ పర్సన్ కానీ, అడిషనల్ డీజీ అడ్మిన్ కానీ, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ కానీ వీళ్ళు ఎందుకు ఆలోచన చేయరు? చేస్తారు, ఏం తెలియలేని వాళ్ళు సీనియర్ ఐపీఎస్ వాళ్ళు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోరు, ఎవడో కంప్లైంట్ ఇవ్వాలి, మా వాళ్ళు ఇయ్యరు, అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏదో అరెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ రాస్తారు, పంపించేస్తారు. సార్ చెప్పారు కదా, ఏముంది అక్కడ పోతారు, మేనేజ్ చేసుకుంటారు, మళ్ళీ రీఇన్స్టేట్ అయిపోతారు, క్లోజ్ మ్యాటర్. సో ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే కరప్షన్ గురించి ఇండియాలో మాట్లాడటం టైం వేస్ట్ 100%. మీరు ఎందుకంటే చిన్న అటెండర్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అట్లే ఉంది, ఎవరిని ఏమంటారు? ఎదురుగానే సీసీ అంటే మీ వ్యూలో గిరిప్రసాద్ గారు, మీ వ్యూ ప్రకారం ఎలాంటి సంస్కరణలు వస్తే బెస్ట్ అంటారంటే ఇలాంటి జరుగుతుంది? సంస్కరణలు వేరు, ఇది వేరు, వస్తాయని ఆశించకండి.
వస్తాయి బ్రహ్మాండంగా. ఇంత పెద్ద అక్షరాలతో ఈనాడులో వేస్తారు, సంస్కరణల ఫలానా త్రిసభ్య కమిటీ వేశారు, ఈ కమిటీ ప్రకారం ఇట్లా చేయాలి, ఆ కొలీజియం ఇట్లా చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జి ఇట్లా చెప్పాడు, వీళ్ళంతా ఇట్లుండాలి, మార్గదర్శకాలు అవన్నీ రాసుకోవడానికే. చిన్నపిల్లలు కదా, స్కూల్ చదువుతారు చూడండి. నేను భారతీయుడిని, అందరూ నా అక్క చెల్లెలు, నా దేశపై అక్క చెల్లెలే రేపు చేస్తారు. రైట్ రైట్ మరి ఏం చదువుకున్నాడు వాడు ఏం చేస్తాడు, Right, right, ఇక్కడ కూడా అంతే. రైట్ ముగిద్దాం మార్గదర్శకాలు ముగిద్దాం వస్తాయి, చదువుకోవడానికి. ముగిద్దాం ముగించబోయే ముందు కన్క్లూజన్ వర్డ్స్ గా పూర్ణచంద్రరావు గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? అంటే ఇందాక గిరిప్రసాద్ గారు అన్నట్టు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలా అన్ని స్థాయిల్లో అని మనం వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళు చేయాలి కదా. మన వారికి ఏంటంటే సివిక్ సొసైటీ ఈ రోజున మరి ఈ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఈ ప్రభుత్వాల్ని మార్చడం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వాల్ని మార్చాలి. ఇప్పుడు మనం చూసాం తమిళనాడులో ఏ రకమైనటువంటి Change మార్పులు వచ్చింది. వచ్చాయో. Yes. డిఎంకే వద్దు, ఏడిఎంకే వద్దు. అందుకనే మనం కూడా ఇక్కడ ఏంటంటే కొత్త కొత్త పార్టీలని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో ఏం కాదని తేలిపోయింది మనకి. మరి అది బీజేపీ 12 సంవత్సరాలుగా ఆయన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. మరి ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద 2 సంవత్సరాల్లోనే కేసులు ట్రై చేయమని చెప్పి 7-8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఆ కేసులు అట్లానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఇంకా చాలా చాలా ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, సగానికి పైగా 250 ఎంపీల మీద కేసులు ఉన్నాయండి ఈ దేశంలో. 543లో రైట్ ఖచ్చితంగా మీరు అంటున్నట్లు కేసులు ఉన్నాయి. అందువలన పైనుంచి కిందకి మార్పు రావాలి. రైట్ ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు వాళ్ళ అవసరార్థం ఏదైనా చేస్తారు. నువ్వు సరే న్యాయ వ్యవస్థ ఉంటే, వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చినప్పుడు వెళ్ళి నువ్వు సాల్వ్ చేసుకునే న్యాయ వ్యవస్థ ఉంటే ప్రజలు ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్తారు? అలానే ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయకుండా వాళ్ళు అవినీతి పరులుగా పనిచేసే విధంగా Right. ఎమ్మెల్యేలు తయారైతే మార్కెట్ వస్తుంది. రైట్ థ్యాంక్ యూ అండి, ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ. పెంచాలి. రైట్ థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు, గిరిప్రసాద్ గారు ఇద్దరు జాయిన్ అయినందుకు మరొకసారి ధన్యవాదాలు. మొత్తం మీద వ్యవస్థలో చాలా ఆరోపణలు, అక్రమాలు జరుగుతున్నా కూడా ఏదో మచ్చుకి లాంటివి చూపించడం కాదు. ప్రభుత్వాలు మారాలి, ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు వస్తే ఖచ్చితంగా ఏదైనా చేంజ్ కనిపిస్తుందేమో కానీ ప్రతి చోట అవినీతి అనేది ఉందనేది అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.